దాగబోయిన కాడ దయ్యాలు పట్టుకున్నట్లు అయిందని ఫీల్ అవుతుండ్రట కదా పాపం. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలకు పోతే హాయిగా ఉండొచ్చు, మనల్ని ఎవడ్రా ఆపేదన్నట్టు ఏమైనా చేసుకోవచ్చు అని పార్టీలు మారితే అసలుకే ఎసరొచ్చిందని ఏడ్చినంత పని చేస్తుండ్రు జంపైన ఎమ్మెల్యేలని తాకిన పడుతుంది. దారిన పోయే శనీశ్వరుని పిలిచి నెత్తికెక్కించుకున్నట్టాయే కదరా మన పరిస్థితి అని ఫీల్ అవుతుండ్రట కార్ పార్టీకి కటిఫ్ చెప్పి హస్తానికి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఎమ్మెల్యేలు. ఏదో అనుకొని పోతే ఇంకేదో అవుతుంది అని అనుకుంటుర్రట. ఏడాది తిరగక ముందుకే సర్కార్ మీద గింత ప్రజా వ్యతిరేకత ఏంది, ఏడికన్నా పోతే నువ్వు పార్టీ మారొచ్చిన దొంగ లీడర్ అని క్యాడరోళ్ళు కూడా శీదరించుకుంటుర్రు. అభివృద్ధి కోసం పార్టీ మారినా అంటే నువ్వు చేసిన అభివృద్ధి ఏందని అడ్డగోలుగా తిట్టి వస్తుండ్రు. ఎటు ఎవ్వరికి ఏం చెప్పకుండా అడకత్తెర్ల పోకశెక్క లెక్క అయింది పరిస్థితి. జనం నమ్ముతలేరు మనల్ని అని దగ్గరోళ్ళ దగ్గర మస్తు బాధపడుతుండట. మీది మబ్బులు చూసి శంబుల నీళ్ళొలక పోసుకున్నట్టు అయింది. కార్ పార్టీలనే ఉన్న బాగుండు, పబ్లిక్లు ఇంత పతార పెరిగేది, ప్రతిపక్షంలో ఏమన్నామన్న సానుభూతాన్ని వచ్చేది, వ్రతం చెడ్డ ఫలితం దక్క అన్నట్టు కూడా లేకపాయే అధికార పార్టీలు ఉన్నందుకు అని ఇప్పుడు నెత్తికొట్టుకుంటుర్రని ఇంటర్నల్ టాక్స్ వినబడుతున్నాయి పొలిటికల్ సర్కిల్లా. ఎంత మంచి అమాత్యులున్నారు కొండా సురేఖ గారు. మానవత్వం దండిగా దద్దరిల్లుతున్నది మేడం. తాన ఫుడ్ పాయిజన్ అయి జీవోయిన బుజ్జిని కడసారి చూసి కుటుంబాన్ని ఓదార్చింది లేదు. కానీ ప్రతిపక్షం వాళ్ళు పోయి అండగుంటే ఎట్లా మాట్లాడుతుందో చూస్తే ఇంత మంచోళ్ళు మనకు మంత్రి గుండు మనం చేసుకున్న అదృష్టం అని ఫీల్ అవుతారు. దయదండిది షేయి మొండిది అన్నట్టు ఫుడ్ పాయిజన్ లై పిల్లగాళ్ళు దావకాన్ల పాలైతే అల్లడిల్లుతున్నారు. ఓ దిక్కు నిత్యం ఎన్నైతున్నా చెవ్విన పేను వారనట్టుంటలేదు సర్కారోళ్లకు. మొన్న వాంకిడి హాస్టల్లో చదువుకున్న బుజ్జిది జీవే పోయింది. అయినా సర్కార్కి అయితే చీమ గుట్టినట్టు అన్న కాలేదు. ఉత్తుత్తి చెకింగులు చేసి చేతులు దులుపుకున్నట్టే ఉన్నది. 190 హాస్టళ్లల్లా గదే పరిస్థితున్నా దిద్దుబాటు చర్యలు చేస్తున్నది అయితే లేదు. సర్కారోళ్ల పట్ల చలనం ఎట్లా లేదు. పిల్లలు జీవిడుస్తున్నా పట్టింపు లేదా అని ప్రతిపక్షం వాళ్ళు సొట్లు పెడుతుంటే ఉల్టా ఆలనే ఎక్కిరిస్తుండ్రు మంత్రివర్యులు కొండా సురేఖ గారు. గురుకులంలా మంచి తిండి పెట్ట మీకు శాతనైతలేదా, బీద పిల్లల పానాలంటే లెక్కలేదా అని నిలదీస్తే మీకంత ప్రేమ ఉంటే మీరే పోయి ఆ జీవోయిన బుజ్జికి ₹1 కోటి ఇయ్యొచ్చు కదా అని అంటున్నది. గురుకుల విద్యార్థిని అమ్మాయి చనిపోయిన విషయాన్ని వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఆ అమ్మాయి చనిపోయిన విషయాన్ని దాన్ని కూడా చిలువలు పలువలుగా చేసి మరి దాన్ని రాజకీయ లబ్ధి కోసం శైలజ అనే అమ్మాయి మరణించిన దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల గురించి ఈ రోజు మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. రాజకీయం చేయడం కంటే మరి మీ పార్టీ తరఫున మీరు ఏం ఆదుకున్నారు, మీరు వెళ్ళి ఏదైనా ఆదుకున్నారా, మరి ₹1 కోటి మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చి రాకపోయారు ప్రేమ ఉన్న వాళ్ళైతే. మరి పవర్ల మీరున్నారా వాళ్ళున్నారా అక్క? బిడ్డను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో బీద కుటుంబం ఉంటే వాళ్ళ మీద కన్సర్న్ లేకపోగా కడమోళ్లకు అట్లా కావద్దని చెప్పినందుకు మీకంత ప్రేమ ఉంటే ₹1 కోటి మీరే ఇయ్యొచ్చు కదా అని అంటారా? గింత రాతి గుండె ఏందక్క నీది అని మస్తు గరమైతుండ్రు కొండా సురేఖక్క మాటలు విన్న నెటిజన్లు.